అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని ఆసక్తి రేకెత్తించే అవకాశాలను జారవిడవకండి. స్కూల్ వెలుపల ఆసక్తి రేకెత్తించే అవకాశాలు పిల్లలకు అనేకం ఎదురవుతూ ఉంటాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఏదో ఒక విహారయాత్రకు బయలుదేరారనుకోండి, పురాతన కాలం నాటి విగ్రహాలు కనిపిస్తే వాటిపై అవి ఏ రాజుల కాలం నాటివి, ఎక్కడ లభించాయి వంటి వివరాలు రికార్డ్ చేసి పెడతారు. వాటిని అలా చూస్తూ వెళ్ళిపోకుండా కాసేపు పిల్లలతో చర్చించండి. అందుకు ఆ రాజుల చరిత్ర గురించి మీకు తెలిసి ఉండాలని లేదు. అది మీ పిల్లలకు పాఠ్యాంశంగా ఉండి ఉండవచ్చు, లేదా అంతకుముందు తరగతుల్లో చదివి ఉండవచ్చు. ప్రశ్నలు సమాధానాల రూపంలో కాక ఆనాటి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతుల గురించి, పరిపాలనా విధానం గురించి అడిగి చూడండి. వారికి ఎంత మేరకు గుర్తుంటే అంత మేరకు చెప్పనివ్వండి. గుర్తులేని విషయాలను ఇంటికి వెళ్ళాక ఒకసారి చదివి చెప్పమని కోరవచ్చు. ఇలా చేస్తే పిల్లలలో ఒక రకమైన ఆసక్తి కలుగుతుంది. ఈ ప్రపంచంలో జరిగిన అన్ని ఆవిష్కరణలకు మూలం ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి వ్యక్తిలో బయలుదేరటమే. అన్ని రకాల విజయాలకు మూల కారణం ఎదగాలనే ఆసక్తి ఏర్పడటమే. చిన్న వయసులో వాటికి సహజ సిద్ధంగానే పిల్లల మనస్సులో స్థానం ఉంటుంది. తల్లిదండ్రులు, టీచర్లు చేయాల్సిందంతా దాన్ని పెంచి పోషించటం మాత్రమే. జీవన విలువల ప్రాధాన్యం నేర్పటం. పిల్లల మూర్తిమత్వ వికాసంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుంది. జీవితం అంటే అనేక విలువల సమాహారం. శివాజీ మొదలు మహాత్మా గాంధీ వరకు ఎవరి జీవితాన్ని పరిశీలించినా పాఠశాలలో నేర్పించిన దానికన్నా తల్లిదండ్రులు స్కూల్ బయట నేర్పించిన విలువలే వారిని నడిపించాయి. ప్రపంచం గర్వించతగ్గ వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దాయి. పిల్లలలో పెద్దలను అనుకరించే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అది ప్రవర్తన కావచ్చు, మాట తీరు కావచ్చు, జీవన విధానం కావచ్చు. ఏ విషయం తీసుకున్నా తల్లిదండ్రుల ముద్ర పిల్లలపై తప్పకుండా పడుతుంది. ప్రధానమైన కొన్ని జీవన విలువలు ఎలా నేర్పించాలనే దానికి ముందు సరైన మూర్తిమత్వ వికాసం కోసం తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలనే దానిపై కొందరు సైకాలజిస్టులు చేసిన సూచనలు ఇక్కడ పొందుపరుస్తున్నాం. చిన్న చిన్న విషయాలకే పిల్లలను తప్పుపట్టడం, విమర్శించటం చేయకండి. తరచుగా కఠినంగా మాట్లాడకండి. అవి పిల్లల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. మీ ఇంట్లో 2 లేదా 3 పిల్లలుంటే అందరినీ సమానంగా చూడండి. ఒకరిపై అధిక ప్రేమ చూపుతున్నారనే భావం మిగతా పిల్లలలో కలిగేలాగా ప్రవర్తించకండి. పిల్లలతో తరచుగా పోట్లాటలు వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. అవి పిల్లల మధ్య కావచ్చు, పిల్లల తల్లిదండ్రుల మధ్య కావచ్చు. సున్నితంగా సున్నితంగా చెప్పాలి. ప్రత్యేకించి ఇంట్లో తల్లిదండ్రులు తరచూ ఘర్షణ పడుతుంటే పిల్లలు ప్రవర్తన పరమైన సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లలను ఏ విషయంలోనూ నిరుత్సాహపరచకండి. అలాగని ఎప్పుడూ నిరంతరంగా పొగడటం కూడా మంచిది కాదు. అతి సర్వత్రా వర్జయేత్ అని ఆర్యోక్తిని గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణా పద్ధతులు క్రమ పద్ధతిలో ఉండాలి. కఠినమైన క్రమశిక్షణ జోలికి వెళ్ళకపోవటమే మంచిది. శిక్షించటం అనేది చివరి అంశంగానే మాత్రమే చూడండి. సాధ్యమైనంత వరకు పిల్లలకు పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. పిల్లలపై ఆసక్తి, అభిరుచి, సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకోకుండా లక్ష్యాలను నిర్ణయించకూడదు. వారి శక్తి సామర్థ్యాలకు తగిన లక్ష్యాలను నిర్ణయిస్తే సులువుగా చేరుకోగలరు. మరికొన్ని అంశాలు రేపటి భాగంలో చర్చించుకుందాం.